DNA TV, మన రాష్ట్రం మన ఛానల్. ఈరోజు ద్రవిడ సూర్యుడు పుస్తకావిష్కరణ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో బీసీ ఇంటలెక్చువల్ ఫోరం సన్నాహక సభ రెండు కార్యక్రమాలు ఈ పున్నమి హోటల్లో జరగడం జరిగింది. ముఖ్యంగా ద్రవిడ సూర్యుడు కరుణానిధి గురించి చాలా విపులంగా పుస్తకంలో అన్నవరం బ్రహ్మయ్య గారు ప్రముఖ జర్నలిస్ట్గా రాయడం జరిగింది. మరి ఆ పుస్తకాన్ని ఆవిష్కరించే అవకాశం నాకు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ద్రవిడ సూర్యుడు కరుణానిధి గారు, కలంగర్ కరుణానిధి గారు తమిళనాడు రాజకీయాలను సుమారు ఒక 5 దశాబ్దాలు శాసించినటువంటి వ్యక్తి. మరి తమిళనాడు రాష్ట్రం ఈరోజు దేశానికి ఒక మోడల్ రాష్ట్రంగా మిగిలింది. ముఖ్యంగా సంక్షేమ పథకాల అమల్లో కానీ, అదేవిధంగా ఇండస్ట్రియలైజేషన్ కానీ, ఉమెన్ ఎంపవర్మెంట్లో కానీ, అదేవిధంగా బీసీ ఎంపవర్మెంట్లో, ఇవన్నిటిలో కూడా తమిళనాడు రాష్ట్రము దేశానికి ఆదర్శం. తమిళనాడు నుంచే ఈరోజు అనేకమైన సంక్షేమ పథకాలు అన్ని రాష్ట్రాలు కూడా అమలు చేస్తున్నాయి. మరి ఇదంతా సాధ్యం ఎలా అయిందంటే, ఒక ప్రజల కష్టాలు తెలుసుకున్నటువంటి వ్యక్తి అక్కడ ముఖ్యమంత్రి కావడం. సో ముఖ్యంగా బీసీ సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, అట్లాంటి వ్యక్తులు మరి ముఖ్యమంత్రులుగా అయినప్పుడే మరి ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పులు రావడం జరుగుతుంది. ఒక రివల్యూషనరీ పర్సన్ ఆయన కరుణానిధి గారు. అదేవిధంగా ఈరోజు ఇక్కడ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం కూడా ఏర్పాటు కావడం అనేది ఒక మంచి పరిణామం. ఎందుకంటే గత 77 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా తెలుగు రాష్ట్రాల్లో, అటు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ ముఖ్యమంత్రులు బీసీ సామాజిక వర్గం నుంచి ఎవరు కాలేరు. మరి 60% జనాభా ఉన్నటువంటి వీరికి రాజకీయ ప్రాతినిధ్యం అనేది లేకుండా పోయింది. ఈరోజు చట్టసభల్లో కూడా చూసినట్టయితే సుమారు 15 నుంచి 20% మించి కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు లేరు. మరి బీసీలు ఎల్లకాలం ఈ విధంగానే ఇతరుల యొక్క ఎజెండాను మోస్తూ వీళ్ళు పల్లకీలు మోసే బొయిలుగానే మిగిలిపోవాల్సిన పరిస్థితులు ఉంటాయా, లేక బీసీలు కూడా మరి సమైక్యమై సంఘటితమై రాబోయే కాలంలో పోరాడి మరి రాజ్యాధికారాన్ని చేజెక్కించుకుంటారా అనేది పెద్ద ప్రశ్న. సో మరి బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ద్వారా రాబోయే కాలంలో బీసీల సమస్యలపై పోరాటం చేసి, వారిని ఐక్యం చేసి, వారిని ఎడ్యుకేట్ చేసి ఈ రాజ్యాధికారం చేయించుకోవడానికి పోరాటం చేయడానికి సన్నద్ధం చేయడమే ఈ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఇక్కడ మిత్రులు రవీంద్రనాథ్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఈరోజు జరిగింది. మరి రాబోయే కాలంలో ఇక్కడ ఈ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఇంకా వాళ్ళు విస్తృతపరిచి మరి అనేక బీసీ సంఘాలను సహకారంతో వారి ఉద్యమాన్ని మరింత విస్తృతం చేయాలని చెప్పి కోరుతున్నాం. నేను ముఖ్యంగా హైదరాబాద్లో బీసీ ఇంటలెక్చువల్ ఫోరం జూలై నెలలో ఏర్పాటు చేయడం జరిగింది. సో మా ఇంటలెక్చువల్ ఫోరం ఏర్పాటు తర్వాత ఈ 6 నెలల కాలంలో మేము అనేక ఉద్యమాలు నిర్వహించాం. ముఖ్యంగా తెలంగాణలో కులగణన చేయడానికి ప్రధానమైనటువంటి కారణం, మేము బీసీ ఇంటలెక్చువల్ ఫోరం తరఫున జూలై 30వ తారీఖు తాజకృష్ణ హోటల్లో ఒక సమావేశం నిర్వహించి సుమారు ఒక 100 ఆర్గనైజేషన్స్, బీసీలకు పోరాడుతున్నటువంటి 100 ఆర్గనైజేషన్స్ను ఒక త్రాటిపైకి తీసుకొచ్చి మరి ప్రభుత్వాలు ఏ విధంగా బీసీలకు మోసం చేస్తున్నాయనే విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత ఆ సంఘాలన్నీ కలిసి చేసిన పోరాటం ఫలితమే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అక్కడ బీసీ కులగణన చేయడం జరుగుతుంది. అట్లాగే మేము ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల బీసీలో జరుగుతున్న నష్టాల గురించి తెలియజేసిన తర్వాత ఈరోజు సంఘాలు వాటిని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రద్దు చేయాలని చెప్పేసి కూడా పోరాటం చేస్తున్నాయి. అదేవిధంగా జీవో 29 టీఎస్పీఎస్సీ టీజీపీఎస్సీ దానిపైన కూడా పోరాటం చేయడం జరిగింది. సో ఈరోజు ముఖ్యంగా భారతదేశంలో కూడా రాబోయే సెన్సస్లో ఖచ్చితంగా దేశం మొత్తం కూడా కులగణన చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. మొన్ననే ఢిల్లీలో ఒక సెమినార్, అదేవిధంగా జంతర్ మంతర్ వద్ద ఒక ధర్నా కూడా నిర్వహించడం జరిగింది. సో మరి రాబోయే కాలంలో బీసీ సమస్యల్ని ఖచ్చితంగా జాతీయ స్థాయిలోకి తీసుకెళ్ళేసి మరి పోరాటం చేయడానికి మేము కూడా అన్ని రాష్ట్రాలకు కూడా మెల్లమెల్లగా ఇంటలెక్చువల్ ఫోరంను స్ప్రెడ్ చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం. మరి ఈరోజు ఇక్కడ ఈ సమావేశం నిర్వహించినందుకు నిర్వాహకులకు ప్రత్యేకంగా అభినందనలు. ఆల్రెడీ మీ దగ్గర గతంలో కుల సర్వే జరిగింది ఫిబ్రవరిలో. ఆ జరిగినటువంటి దాన్ని రిజల్ట్ బయటకు తీయాలి. అదేవిధంగా స్థానిక సంస్థల్లో వీళ్ళు ఎన్నికల ముందు ఏదైతే ప్రామిజేషన్లో 34% రిజర్వేషన్ అనేది అది ఇంప్లిమెంట్ చేయాలి. వాస్తవానికి ఏంటంటే బీసీలకు జనాభా ప్రాతిపదికన దామాషా ప్రకారం ఇచ్చినట్టయితే న్యాయం జరుగుతుంది. జనాభా దామాషా ప్రకారం రావాలని మేము కోరుకుంటున్నాం. బట్ అట్లీస్ట్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రామిస్ చేసిందన్న తీసుకొస్తే బెటర్ అనేది మా ఆలోచన.